ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి పాకిస్తాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. సో ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలంటే 50 ఓవర్లలో 242 పరుగులు చేయాలన్నమాట. 242 పరుగుల టార్గెట్ అంటే పెద్ద కష్టమేమీ కాదు, అలాగని మరీ ఈజీ టార్గెట్ కూడా కాదు. దుబాయ్లో ఈ పిచ్ పైన 250కు పైగా టార్గెట్ అంటే కష్టమేనని ఇంతకుముందు వీడియోలోనే మనం చెప్పుకున్నాం. భారత బౌలర్లు పాకిస్తాన్ను 250 పరుగుల లోపు కట్టడి చేయాలని ఆ వీడియోలో మనం చెప్పుకున్నాం. సో భారత బౌలర్లు తమ బాధ్యతను చక్కగానే నిర్వర్తించారు. ఇక చేయాల్సిందంతా బ్యాటర్లే. మరి ఈ స్కోర్ను ఇండియా కాపాడుకోగలుగుతుందా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టినటువంటి పాకిస్తాన్కు ఆశించినంత ఆరంభమేమీ లభించలేదు, అలాగని మరీ దారుణమైనటువంటి ప్రారంభం కూడా కాదు. ఓపెనర్లు బాబర్ ఆజం, ఇమాముల్ హక్కు ఇద్దరూ కలిసి ఆచితూచి ఆడారు. బౌండరీల కంటే సింగిల్స్, డబుల్స్తోనే పరుగులు రాబట్టారు. అంటే వికెట్ కాపాడుకోవడమే లక్ష్యంగా వాళ్ళ బ్యాటింగ్ సాగినట్టుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇమాముల్ హక్కు టెస్ట్ క్రికెట్ మాదిరిగా బ్యాటింగ్ చేశాడు. మరోవైపు బాబర్ ఆజం పర్వాలేదనిపించాడు. అడపాదడపా బౌండరీలతోటి స్కోర్ వేగం పెంచే ప్రయత్నం చేశాడు బాబర్ ఆజం. అయితే హార్దిక్ పాండ్యా వేసినటువంటి 9వ ఓవర్లో కీపర్ కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బాబర్ ఆజం. 26 బాల్స్ ఆడినటువంటి బాబర్ 5 ఫోర్లతోటి 23 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అలా 41 పరుగుల వద్ద పాకిస్తాన్ బాబర్ ఆజం రూపంలో తొలి వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత మరి కాసేపటికే మరో ఓపెనర్ ఇమాముల్ హక్కు అక్షర్ పటేల్ వేసినటువంటి డైరెక్ట్ త్రోకు రన్అట్ అయ్యాడు. 26 బాల్స్ ఆడినటువంటి ఇమాముల్ హక్కు ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా కేవలం 10 పరుగులు మాత్రమే చేసి రన్అట్ అయ్యాడు. అలా 47 పరుగుల వద్ద పాకిస్తాన్ తన రెండో వికెట్ను కోల్పోయింది. సో వెంటనే ఓపెనర్లు కోల్పోవడంతో 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి సౌద్ షకీల్, 4వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరు కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకోవటమే లక్ష్యంగా బ్యాటింగ్ చేశారు. బౌండరీల జోలికి వెళ్లకుండా సింగిల్స్, డబుల్స్ తోటి పని కానిచ్చారు. 10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ 2 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. ఆ తర్వాత 10 ఓవర్లలో అంటే 10వ ఓవర్ నుంచి 20వ ఓవర్ వరకు వీళ్ళ బ్యాటింగ్ నత్తనడకన సాగింది. ఈ 10 ఓవర్లలో అంటే 10వ ఓవర్ నుంచి 20వ ఓవర్ మధ్య కేవలం 27 పరుగులు మాత్రమే చేశారంటే రిజ్వాను, సౌద్ షకీల్ ఎంత జిడ్డుగా బ్యాటింగ్ చేశారో అర్థమవుతుంది. ఓవర్కు సగటున 2.7 చొప్పున పరుగులు చేశారు వీరిద్దరు కలిసి. అయితే వికెట్లను మాత్రము కోల్పోలేదు పాకిస్తాన్. ఇక 20వ ఓవర్ నుంచి 30 ఓవర్ల మధ్య వీరిద్దరూ క్రమంగా స్కోరు వేగాన్ని పెంచే ప్రయత్నం చేశారు. అడపాదడపా బౌండరీలు బాదుతూ క్రమంగా జోరు పెంచారు. 26వ ఓవర్లో పాకిస్తాను 100 పరుగుల మార్కును చేరుకుంది. 30 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ జట్టు 2 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. 31వ ఓవర్లో 4 కొట్టినటువంటి సౌద్ షకీల్ 63 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ వికెట్ల వద్ద పాతుకుపోవడంతో పాకిస్తాన్ భారీ స్కోరు చేస్తుంది అని అనిపించింది. వీరిద్దరూ 3వ వికెట్కు 144 బంతుల్లో 104 పరుగులు జోడించి పాకిస్తాన్ను ఆదుకున్నారు. అంటే సౌద్ షకీల్ అండ్ మహమ్మద్ రిజ్వాన్ వీరిద్దరు కలిసి 24 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి సెంచరీ పార్ట్నర్షిప్ను జోడించారన్నమాట. అయితే భారత ఫీల్డర్లు కొన్ని క్యాచ్లు మిస్ చేయడంతో వీళ్ళు కొన్నిసార్లు బతికిపోయారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వేసినటువంటి 35వ ఓవర్లో భారీ షాట్ కొట్టబోయినటువంటి సౌద్ షకీల్ అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 76 బాల్స్ ఆడినటువంటి సౌద్ షకీల్ 5 ఫోర్లతోటి 62 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 47 పరుగుల వద్ద రెండవ వికెట్ను కోల్పోయినటువంటి పాకిస్తాన్ 151 పరుగుల వద్ద సౌద్ షకీల్ రూపంలో 3వ వికెట్ను కోల్పోయింది. 3వ వికెట్ పడ్డ తర్వాత పాకిస్తాన్ ఆ తర్వాత త్వరగా వికెట్లను కోల్పోయింది. ఒక దశలో 151 ఫర్ 2గా ఉన్నటువంటి పాకిస్తాన్ మరో 50 పరుగుల వ్యవధిలో ఇంకో 5 వికెట్లను కోల్పోయింది. అంటే సగటున ప్రతి 10 పరుగులకు ఒక వికెట్ను కోల్పోయిందన్నమాట. సౌద్ షకీల్ అవుట్ అయిన కాసేపటికే కెప్టెన్ రిజ్వాన్ కూడా అక్షర్ పటేల్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. 77 బాల్స్ ఆడినటువంటి రిజ్వాన్ 3 ఫోర్లతో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మిగతా బ్యాటర్లు పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయింది పాకిస్తాన్. సల్మాన్ ఆగా 24 బంతుల్లో 19 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా తయ్యబ్ తాహిరు 4 పరుగులు మాత్రమే చేసి జడేజా బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. అయితే చివర్లో ఖుష్దిల్ కాస్త వేగంగా కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడటంతో పాకిస్తాన్ చెప్పుకోదగ్గ స్కోర్ చేయగలిగింది. కుల్దీప్ యాదవ్ వేసినటువంటి 43వ ఓవర్లో వరుస బంతుల్లో సల్మాన్ ఆగా, షహీన్ షా అఫ్రిది ఇద్దరూ వరుస బంతుల్లో అవుట్ అయ్యారు. సో ఆ విధంగా కుల్దీప్ యాదవ్కు హ్యాట్రిక్ ఛాన్స్ వచ్చింది, కానీ హ్యాట్రిక్ తీయలేకపోయాడు. 14 పరుగులు చేసినటువంటి నసీం షా కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక చివర్లో 39 బంతుల్లో 2 సిక్సర్లతోటి 38 పరుగులు చేసినటువంటి ఖుష్దిల్
హర్షిత్ రాణా బౌలింగ్లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సో దాంతో పాకిస్తాన్ జట్టు 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆల్అవుట్ అయింది. సో పాకిస్తాన్ ఇన్నింగ్స్లో చెప్పుకోదగ్గది సౌద్ షకీల్ అండ్ మహమ్మద్ రిజ్వాన్ వీరిద్దరి బ్యాటింగే. సో సౌద్ షకీల్ 62 పరుగులు, రిజ్వాన్ 46 పరుగులు చేస్తే చివరిలో ఖుష్దిల్ 38 పరుగులతోటి పర్వాలేదు అనిపించాడు. ఇక బాబర్ ఆజం 23 పరుగులు. సౌద్ షకీల్ ఆ తర్వాత మహమ్మద్ రిజ్వాన్ వీరిద్దరూ కలిసి 3వ వికెట్కు 104 పరుగులు జోడించడంతో పాకిస్తాన్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఇంకా మిగతా వాళ్ళు పెద్దగా పార్ట్నర్షిప్ను బిల్డ్ చేయలేకపోయారు. దాంతో పాకిస్తాన్ జట్టు 250 పరుగుల లోపే ఆల్అవుట్ అయింది. ఇక తొలి 10 ఓవర్లలో 52 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయినటువంటి పాకిస్తాన్ జట్టు ఆ తర్వాత 10 ఓవర్లలో అంటే 11 ఓవర్ల నుంచి 20 ఓవర్ల మధ్య వికెట్ ఏమీ నష్టపోలేదు. కానీ నత్తనడకన బ్యాటింగ్ చేసి కేవలం ఆ 10 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే చేసింది. 21వ ఓవర్ నుంచి 30వ ఓవర్ మధ్య 50 పరుగులు చేసి పర్వాలేదు అనిపించింది. వికెట్లు కూడా కోల్పోలేదు కాబట్టి ఆ దశలో అంటే ఆ 10 ఓవర్లలో పాకిస్తాన్ది పైచేయిగా కనిపించింది. ఇక 31వ ఓవర్ నుంచి 40వ ఓవర్ మధ్య 54 పరుగులు చేసినటువంటి పాకిస్తాన్ 3 వికెట్లను కోల్పోయింది. ఇక చివర్లో అంటే 41వ ఓవర్ నుంచి 49.4 ఓవర్ల మధ్య 58 పరుగులు జోడించినటువంటి పాకిస్తాన్ 5 వికెట్లను కోల్పోయింది. సో మొత్తంగా చూసినట్లయితే ఏ దశలో కూడా పాకిస్తాన్ యొక్క రన్ రేటు 6 పరుగులకు దాటలేదు. 6 పరుగులు చేరింది చివరి 9 ఓవర్లలో. ఇక మిగతా సమయాలలో ముఖ్యంగా 11వ ఓవర్ నుంచి 20 ఓవర్ మధ్య మాత్రము కేవలము సగటున ఓవర్కి 2.7 చొప్పున పరుగులు చేయడంతో పాకిస్తాన్ జట్టు భారీ స్కోర్ను సాధించలేకపోయింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీస్తే హార్దిక్ పాండ్యా 2 వికెట్లు, ఆ తర్వాత హర్షిత్ రాణా, అక్షర్ పటేలు, ఆ తర్వాత రవీంద్ర జడేజా వీరు ముగ్గురు కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. ముఖ్యంగా హర్షిత్ రాణా ఓవర్కి సగటున 3.9 చొప్పున, అదేవిధంగా హార్దిక్ పాండ్యా సైతము చాలా చక్కటి బౌలింగ్ చేశాడు. 2 వికెట్లు తీయడమే కాకుండా పరుగులను నియంత్రించడం జరిగింది. సో మిగతా బౌలర్ కూడా పెద్దగా పరుగులు ఏమీ లేదు. ఒక్క షమీ మాత్రమే కాస్త రిధం తప్పినట్టుగా అనిపించాడు. ఎందుకంటే మొదట్లో షమీ కాలు కొంచెం చిన్న గాయంతో మైదానాన్ని వీడి తర్వాత మళ్ళీ వచ్చి బౌలింగ్ చేశాడు. కానీ పెద్ద అనుకున్న స్థాయిలో బౌలింగ్ చేయలేకపోయాడు షమీ. ఇక రవీంద్ర జడేజా కూడా కొంచెం భారీగానే పరుగులు ఇచ్చినప్పటికీ టోటల్గా చూసినట్లయితే భారత బౌలర్లు పర్వాలేదు అనిపించారు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, ఆ తర్వాత అక్షర్ పటేల్, ఆ తర్వాత హర్షిత్ రాణా వీళ్ళందరూ కూడా చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేయడంతో పాకిస్తాన్ 250 పరుగుల లోపుకే పరిమితం కావడం జరిగింది.